ఓకే అమ్మా. సరే దీంతో పాటు ఈరోజు ఏంటంటే ఒక సమన్వయ లోపం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ప్రభుత్వ యంత్రాంగానికి ఇటు ప్రజాప్రతినిధులకు దీంట్లో భాగంగా మనం చూసినాం ఈరోజు ఏదైతే ఈ పాఠ్య పుస్తకాలకు సంబంధించి కూడా పేర్లు అంటే ఒక పేర్లు ఉండడం వల్ల ఇది ప్రజాధనం వృధా అవుతుందని చెప్పేసి కూడా మనం అనుకున్నాం. ఇంతకుముందు నువ్వు అన్నట్టుగా ఏది పేర్ల మార్పిడి వల్ల, లేకపోతే అధికార చిహ్నాల మార్పిడి వల్ల, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాల మార్పిడి వల్లనో, లేకపోతే గేయాల వల్ల 3,000 నుంచి 4,000 కోట్లు అక్కడ ప్రజాధనం వృధా అవుతా ఉంది. ఈరోజు అంటే వీళ్ళ పరిపాలన ఏ స్థాయిలో ఉందని చెప్పుకోవడానికి ఈ పాఠ్య పుస్తకాలు మళ్ళీ వెనక తీసుకోవడానికి ఇదొక అంటే ఈ సమన్వయ లోపం వల్ల అంటే ప్రజలకు ఇబ్బందిగా ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ప్రజల్లో కూడా కాంగ్రెస్ ఏదో 6 నెలలు వచ్చి పొడిచిందని వాళ్ళు ఏం అనుకోవట్లేదు. మొన్న ఓట్లు కూడా ఏ రకంగా పడ్డాయంటే జాతీయ పార్టీలు అనేది ఒక దాంతోన మొన్న కాంగ్రెస్ కి సమన్వయ లోపం అంటే మీకు చెప్తున్నా ప్రజల్లో కూడా కాంగ్రెస్ ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తానైతే వాళ్ళ ఫీలింగ్ లో లేరు. ఇదైతే ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు కరెంటు పోతుంది, కరెంట్ ఎందుకు పోతుంది, ఎక్కడి నుంచి పోతుంది, కేసీఆర్ ఉన్నప్పుడు ఇన్ని రోజులు పోకుండే అన్నప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న మార్పు వాళ్ళకే తెలుసు. ఇప్పుడు మీరు చూడండి, రోజు ఏదో ఒక ఏరియాలో లైన్లు ఇట్లా బిందెలు పెట్టి అడ్డం పెట్టి మాకు నీళ్ళు వస్తలేవని ఏదో ఒక అధికారిని, ఏదో ఒక జెడ్పీటీసీని, ఏదో ఒక ఎంపీటీసీని ప్రశ్నిస్తూనే ఉన్నారు ఇప్పటికీ. అవును, అది మిషన్ భగీరథ లోపం కదా మరి. మిషన్ భగీరథ లోపం అంటే మీరు చూడండి, ఇప్పుడు మిషన్ భగీరథ లోపం ఎట్లా అవుద్ది? మిషన్ భగీరథ లోపం అంటే మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటది. ఆ మెయింటైన్ చేసే వాళ్ళు నువ్వు సరిగ్గా చూసుకుంటే అది లోపం ఎందుకైతే? ఇప్పుడు మెయింటైన్ చేసే ఉద్యోగులు ఉంటారు, ఆ ఉద్యోగులను సరిగ్గా చూసుకుంటే లోపాలు రావు కదా. అంటే నీ చేతగాంతనం వల్ల ఉద్యోగులను సరిగ్గా చూసుకుంటలేవు. మీరు ఆశా వర్కర్లను చూడండి, గురుకుల టీచర్లను చూడండి, ఇంకో టీచర్ నర్సింగ్ స్టాఫ్ లను చూడండి, ఇంకా రిక్రూట్మెంట్ అయ్యి ఇంకా చేతికి ఇంకా పత్రాలు రాకుండా జాబ్ చేయని వాళ్ళని వీళ్ళందరినీ చూడండి, వీళ్ళు ఎవరిని సరిగా అయినా చూసుకోవట్లేదు. 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం అన్నోళ్ళు ఈ ముఖ్యమంత్రి ఇంటి ముందర పోయి మరి ఎందుకు జీతాల కోసం, లేకుంటే నియామక పత్రాలు ఇచ్చి కూడా ఇంకా మమ్మల్ని ఉద్యోగాలకు రమ్మనకపోవడం ఏంది? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళ ఉద్యోగులను కూడా సరిగ్గా చూసుకోవట్లేదు. మీరు మిషన్ భగీరథ ఎంతకుముందు అన్నారు, మిషన్ భగీరథ సార్ ట్యాంకులు కట్టించిండు, పైప్ లైన్స్ వేయించిండు, అంతా అయిపోయింది. కానీ దాన్ని మెయింటైన్ చేసే ఉద్యోగి సరిగ్గా ఉంటేనే కదా నీకు నీళ్ళు వచ్చేది. ఆ ఉద్యోగిని నువ్వు చూసుకుంటలేవు, వాళ్ళకి జీతాలు వస్తున్నాయా, వాళ్ళ పరిస్థితి ఏందని నువ్వు మెయింటైన్ చేస్తూ నువ్వు అడిగితే జరిగేది. ఆ విధంగానే నీళ్ళు వస్తలేవు. అంతే. ఈరోజు ఇంత జరిగింది కదా, ఇట్లా అంటే ఈ 6 నెలల పాటు ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ నే చూసుకుంటూ ఉన్నారు, పాలన చూసిండ్రు. సరే అటు ఇటు మనం అసెంబ్లీ ఎలక్షన్లో కొంచెం ప్రజలు వీళ్ళు ఇచ్చిన హామీలకు ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓట్లు వేసారని అనుకుందాం. మరి పార్లమెంట్ ఎలక్షన్లో ఏం జరిగింది? ఎవరి లోపం ఉంది? ఈరోజు తెలంగాణ అనేది దేశంలో ఒక అనాథగా నిలిచింది. అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి అన్ని ప్రాంతీయ పార్టీలు ఈరోజు దేశంలో చక్రం తిప్పుతున్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ ఒక జాతీయ హోదాలో ఒక దేశం ముందు ఒక అనాథగా నిలిచింది. కనీసం ఎలాంటి రిప్రజెంటేషన్ లేదు ఇక్కడ. రేపు పొద్దున ఈ రాష్ట్రం గురించి మాట్లాడతారు. ఇక్కడ గెలిచిన 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు, గెలిచిన 8 మంది బీజేపీ వాళ్ళు రేపు మంత్రి పదవులు తీసుకొని వాళ్ళు ఏదో తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అసలు ఎవరు క్వశ్చన్ చేయాలి, ఎవరు దీన్ని పరిష్కరించాలి? అసలు ఎందుకు ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు ప్రజలు బీఆర్ఎస్ వైపు నిలబడకపోయారు? ప్రజలు బీఆర్ఎస్ వైపు నిలబడలేదు అనే కంటే కూడా ఒక ప్రాపగండా చాలా పెద్ద ఎత్తున నడిచింది. ఏంటంటే ఒకటి మీకు మొదటిగా చెప్పాల్సింది, కాంగ్రెస్ కు పడిన ఓట్లని కూడా నేను చూసిన వరకు మైనార్టీ ఓట్లు పడ్డాయి. వాళ్ళకి ఎక్కువ శాతం అంత మెజారిటీ రావడానికి కూడా సాలిడ్ అక్కడ మళ్ళిండ్రు, మైనార్టీ వర్గాలన్నీ అక్కడ మళ్ళినాయి. సో వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ మొత్తం అక్కడ వెళ్ళింది. ఎందుకు వాళ్ళు కూడా అంటే పొరపాటున మా క్యాండిడేట్ సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉండి బీజేపీ గెలిచే పరిస్థితి వస్తే మా ఓట్లు పడకుంటే కాంగ్రెస్ గెలవదేమో, సో దేశంలో కాంగ్రెస్ రావాలని మైనార్టీ వాళ్ళందరూ అక్కడ మొగ్గు చూపి అక్కడ వేసేసిండ్రు. ఇంతగానో అదే మైనార్టీల గురించి మాట్లాడుతున్నాం మనం. మైనార్టీలకు బీఆర్ఎస్ పార్టీ చేసిన దానికంటే ఇంకెవరైనా చేసిరా? వాళ్ళకు తోఫాలు ఇచ్చేసి, వాళ్ళ రంజాన్కి సంబంధించింది ఇచ్చేసి, వాళ్ళకు మంచి గురుకులాలు కట్టించేసి, వాళ్ళకు మంచి ఏది స్వెరో సంబంధించిన అవి ఉంటాయి కదా, మైనార్టీ స్కూల్ కట్టించేసిన వాళ్ళు ఈరోజు మళ్ళీ కూడా ఎందుకు కాంగ్రెస్ వైపు మళ్ళీ అంటున్నా? వాళ్ళు ఒక మాట ఏమన్నారంటే ఇది జాతీయ ఎన్నికలు, మనం ఇంకొక బలమైన ప్రచారం జరిగేది ఉండే చెప్తా మీకు. ఇవి జాతీయ ఎన్నికలు, కేసీఆర్ గారు గెలిచినా కూడా మొన్న చంద్రబాబు నాయుడు చక్రం తిప్పినట్లు మన వాళ్ళు చక్రం తిప్పుతారని ఇక్కడ గట్టిగా ప్రచారం జరిగినా సార్కు పడి ఉండేవి, ఖచ్చితంగా పడి ఉండేవి, కేసీఆర్ గారికి పడి ఉండేవి. కానీ ఇక్కడ ప్రచారం ఏం జరిగిందంటే మన తెలంగాణ నుంచి మనం మెజార్టీ సీట్లు ఇస్తే అంటే కాంగ్రెస్ పైన అధికారంలోకి వస్తుందేమో, వస్తే మా మైనార్టీలకు అస్తిత్వం ఉంటుంది, బీజేపీ వస్తే మళ్ళీ, ఎందుకంటే మనం మోడీ గారి వాక్యాలు చూసేసినాం ముస్లింల రిజర్వేషన్ల గురించి ఎట్లా మాట్లాడి, సో వాళ్ళకి ఇంకా భయం పుట్టుకుంది. కేసీఆర్ గారికి వెయ్యాలన్నా కూడా వాళ్ళు ఒకటే ఆలోచన చేసిండ్రు,
కేసీఆర్ గారికి ఇప్పుడు వేసినా లాభం లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇప్పుడు పెట్టమనంటే మళ్ళీ వేస్తాం. ఈ తాకు మీరు ఎవరిని అడిగినా చెప్తారు ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే సార్కే వేస్తాం మేము. కానీ ఈ ఎలక్షన్లు మాత్రం కాంగ్రెస్ బీజేపీ చేసిన ప్రాపగండా ఏంటంటే కాంగ్రెస్ని రానియొద్దు, కాంగ్రెస్ని రానిస్తే మీ మైనార్టీలకు అస్తిత్వం ఉండదు అని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా చేసేసరికి వాళ్ళు భయపడిపోయినారు. సో ఇక్కడ ఇంకో పొరపాటు ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీకి అనేది గట్టిగా ప్రచారం చేయలేకపోయింది. అంటారు ఖచ్చితంగా. దీంతో పాటు ఒక విమర్శ కూడా ఉంది, అంటే కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో కేసీఆర్ గారికి సంబంధించిన ఏదైతే బస్సు యాత్రకు వచ్చినటువంటి విశేష స్పందనకు సంబంధించి జనంలో తీసుకుపోవడానికి క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు కొంచెం అలసత్వం వహించారు అనే దాని మీద ఉన్నది. అంటే మీలాంటి వాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, మీరు కూడా ప్రతిసారి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కింది స్థాయి లీడర్లు మాత్రం ఇంకా కూడా ప్రజల వద్దకు అంటే కేసీఆర్ చేసిన మేలు ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి దాష్టికాలు సరిగ్గా తీసుకోలేకపోతున్నది అనే దాని మీద ఒక విమర్శ ఏమంటుంది? దానికి ఎలా చెప్పాలంటే కార్యకర్తలు పని చేసలేరు అని మనం అనలేము, కానీ అవతల కార్యకర్తలు చేసినంత గట్టిగా పని చేయట్లేదు. నేను కూడా గదే అంటున్నా. అంత వాళ్ళు చేసిండ్రు. నాకు తెలిసి నాయకుడికి కార్యకర్తకి మధ్య డైరెక్ట్ సంబంధం ఉన్న రోజు ఖచ్చితంగా కార్యకర్త బలపడతాడు, ఇంకా ముందుకు దూసుకెళ్తాడు. ఇప్పుడు మీకు విషయం చెప్తా. అందరు ఏమంటున్నారంటే పార్టీ 0 అయిపోయింది, మీరు పూర్తిగా మనలో కలిసిపోయిండ్రు అనే లెక్కన మాట్లాడుతున్నారు. ఎవ్వరూ మనలో కలిసిపోలే. ఆ పైన ఉన్న అధినేత కేసీఆర్ గారు బాధ్యత ఇచ్చి సైగ చేస్తే ఏమంటారు కదా, ఉడుకుతున్న రక్తం ఉన్న యువత ఉరుకులాడడానికి రెడీగా ఉన్నారు. అంటే అధినేత బాధ్యత ఇచ్చి సైగ చేసి మీరు చూసుకోండిరా అంటే ఏ పదవి లేకుండా చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అధినేత పిలుపు కొరకు ఎదురు చూస్తున్నారు. మరి అన్ని పదవులు ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు? నాయకుల గురించి కొత్తగా చెప్తామా? వాళ్ళు ఎక్కడ బరువు ఉంటే అక్కడ తూగుతారు వాళ్ళు. అంతే, వాళ్ళు ఎక్కడ బరువు. ఇంత అవకాశం ఇచ్చి వాళ్ళకి ఎమ్మెల్యేలు చేసి వాళ్ళ పిల్లలకు ఎంపీ టికెట్లు ఇచ్చి అంత చేసినా కూడా మరి ఇక్కడ నుంచి ఏదో మళ్ళీ చెప్తే మనం తప్పైద్ది వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చినా చెప్పేసి అది వస్తుంది. వాళ్ళు తీసుకపోయి ఈ రోజు మళ్ళీ వేరే పార్టీ నుంచి వాళ్ళ ఎంపీలో గెలిచాడని నిలబడతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళని చూసి యువత ఏమో నేర్చుకోవాలి. అదే చెప్తున్నా అన్న, వ్యాపారస్తులు వ్యాపారమే ఆలోచిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఈడ వ్యాపారం బాగా నడిచింది, ఇది అధికారంలో లేదు. మరి వ్యాపారం నడవాలంటే మళ్ళీ అధికారంలో ఉన్న దగ్గరికి వెళ్ళాలి కదా. అంతే, రాజకీయ నాయకులు ఇప్పుడు ఎవరైతే సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ ఉంటారో మాక్సిమం ఆఫ్ పీపుల్ అధికారం అనేది ఒక వ్యాపారంగా చూసుకుంటున్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వ్యాపారం నడుస్తుంది, అక్కడ పోతారు. ఈరోజు తెరాసల వ్యాపారం అయిపోయింది, సో ఇప్పుడు అక్కడ వెళ్తున్నారు. అయిపోయిందా మొత్తం వ్యాపారం? మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ వ్యాపారం వచ్చింది అనుకో, సరే నువ్వు అన్నట్టు దాని వ్యాపారం వస్తారా? తీసుకుంటే జనం మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు, జనాలే యాక్సెప్ట్ చేస్తారు సార్. ఇక్కడ జనాల నాడిని మనం పట్టలేం. ఈ రోజు నీలాంటి లీడర్లు తయారైతా ఉన్నారు. నీలాంటి లీడర్లు ఎంతో మందిని తయారు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దక్కుతా ఉంది. మీతో పాటుగా చాలా మంది లీడర్లకు ఇక్కడ ఉపాధి కల్పించిన ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ఈ రోజు అదే ఉపాధి కల్పించినటువంటి లీడర్లంతా కూడా అంతే, పార్టీలలో పదవులు అనిపించిన లీడర్లంతా కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టిపోతా ఉన్నారు. మీలాంటి యువకులు మాత్రం ఇంకా పార్టీని అటు పెట్టుకునే ఉన్నారు. మీకు పదవులు రావాలి, రేపు పొద్దున మీరు కూడా ప్రజాప్రతినిధులు కావాలన్నప్పుడు వాళ్ళు లేకపోతే మీకు అవకాశం వస్తుంది. మళ్ళీ వాళ్ళు వస్తా అంటే మీరు ఏం చేస్తారో చెప్పాలి నాకు. ఇది అందరూ చెప్పాల్సింది, ఎందుకంటే మొత్తం యావత్ బీఆర్ఎస్ క్యాడర్కు కొత్తగా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నటువంటి యువతకు చెప్పాల్సిన మాట. ఇక్కడ 2 మాటలన్నా, ఒకటి అధినేత ఏది చెప్తే అది చేస్తాం. ఆ అవతల నుంచి వచ్చే వ్యక్తి మన పార్టీ నుంచి కష్టాల నుంచి వదిలేసి ఎవరైతే ఇప్పుడు ఈ క్షణం వెళ్ళిపోతున్నారో వాళ్ళే మళ్ళీ వస్తే మాత్రం అధినేతతో కొట్లాడడానికి సిద్ధంగా ఉంటాం మేము. అంతే, ఖచ్చితంగా. వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినరు, మేము పట్టుకొని ఇన్ని రోజులు కూర్చున్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు, కష్టకాలం ఉన్నప్పుడే కదా అసలు కదా. అదే అడుగుతాం, మేము ఇన్ని రోజులు కష్టపడి నష్టాలకు తిట్లు తిన్నామా, ఇంకా అవమానాలు పడ్డామా, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో మాకు జరిగింది, మీరు మళ్ళీ వాళ్ళని తీసుకుంటారంటే అన్యాయం అని చెప్పి అధినేతతో కొట్లాడతాం. బయట ఎవరితో మాట్లాడకుండా అధినేతతో అయితే ఖచ్చితంగా కొట్లాడతాం. ఇది కరెక్ట్ కాదు సార్, వాళ్ళు మనల్ని ముంచిపోయినరు. మీరు కష్టాలు ఉన్నప్పుడు, మేము మాలాంటి కార్యకర్తలు కష్టాలు ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండా ముంచిపోయినరు, మళ్ళీ వాళ్ళని మీరు ఎలా తీసుకుంటారని అయితే ఖచ్చితంగా మా అధినేతతో మేమైతే ఖచ్చితంగా గొడవ పడతాం. కానీ అధినేత ఫైనల్ ఏది చెప్తే అది వింటాం. అదే మళ్ళీ డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్తున్నాను. సరే అయినా ఓకే, నేనేమంటే సింపుల్ లాజిక్. ఈ రోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కొంచెం అనిశ్చితిగానే ఉన్న పరిస్థితి వాస్తవం. అంటే ఈ రోజు అంటే ఎందుకంటే మనకు అసెంబ్లీలో కొంచెం పరాభవం జరిగింది, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో చాలా 0 స్థాయికి వచ్చేసింది. రైట్, క్యాడర్ లేదంటే కూడా బ్రహ్మాండంగా క్యాడర్ కనిపిస్తూ ఉంది. కేసీఆర్ రోడ్ షోలు చేస్తే విపరీతమైన జనం వచ్చిండ్రు. ఇదే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మీటింగ్ పెడితే దాంట్లో సగం మంది కూడా రాలేదు. మనకు ఓట్లు మాత్రం అక్కడ షేర్ అయిపోయింది. బట్ ఏంటంటే భవిష్యత్తు చూస్తే అంటే కొంచెం అంటారు కదా, ఇప్పుడు గతంలో చెప్పినట్టు పవన్ కళ్యాణ్
ఆ గాండాంధకారం చూస్తానికి ఏం లేదు, ఎట్లా కాగడ పట్టుకొని నడవాల్సిన పరిస్థితి అక్కడికి వచ్చింది. దీని నుంచి ఈరోజు ఎట్లా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బయటపడతాను? మీకు ఇప్పుడు కాంగ్రెస్ ని దాదాపు ఒక 9 నెలల క్రితం వరకే అంటే ఎలక్షన్లు అసెంబ్లీ జరిగే 3 నెలల క్రితం వరకు కూడా అందరం ఏమనుకున్నాం, చచ్చిపోయిన పాము అది లెవ్వదు, కాంగ్రెస్ పని అయిపోయింది అనుకున్నాం. 3 నెలల్లో కాంగ్రెస్ తిరిగి వచ్చి గద్దెనెక్కింది కదా. రేపు అక్కడ ఆంధ్రాల టీడీపీ కూడా అట్నే ఉంది. టీడీపీ 23 స్థానాలకు పడిపోయింది. ఆయన వయసు అయిపోయింది, ఆయన ఇంకే అయిపోతాడు, నాశనం అయిపోయింది టీడీపీ అన్నారు. కానీ ఎలా వచ్చాడు, ఒక సునామీ లెక్క వచ్చింది. రేవంత్ రెడ్డి సునామీ లెక్క రాకుండా కాంగ్రెస్ పార్టీ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఏ పార్టీ అయినా అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, చావు అంటూ ఉండదు పార్టీకి, అది నాశనం కావడం అంటూ ఉండదు. ప్రజలు ఈ రోజు ప్రజలు బీఆర్ఎస్ వైపు మార్పు కోరి, బీఆర్ఎస్ నుంచి మార్పు కోరి, ఓ రకంగా ఏదో రకమైన మార్పు కోరి కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు. ఇదే కాంగ్రెస్ నుంచి మార్పు కావాలనుకున్నప్పుడు వాళ్ళకు ప్రత్యామ్నాయం కల్పించాలి కదా. ఎవరు కనిపిస్తారు? ఈ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పట్టుందని ఎవరు చెప్పరు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు వాళ్ళకు పట్టుండదు. వాళ్ళకి ఇంకా ప్రత్యామ్నాయం కనిపించేది ఎవరు? ఓన్ అండ్ ఓన్లీ బీఆర్ఎస్. ఒక బీఆర్ఎస్ తోనే ఏముంది నెక్స్ట్ ఎలక్షన్లకు చెప్పుకొని పోనీకంటే 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఉంది. 10 ఏళ్ళు మేము ఏం చేసినామో సగర్వంగా చెప్పుకొని పోయే శక్తి మాకుంది. ఈ 5 ఏళ్ళు మేము పోరాడతాం. మీరు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పుని వాళ్ళకి తెలియజేస్తాం. మీరు కోరుకున్న మార్పు మీకు ఎంత మూల్యాన్ని చెల్లించింది, మీరు ఎంత కష్టాలు పడ్డారో, మీరు ఎంత నష్టపోయినారో, ఎంత అనుభవించింది అనేది ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాం. ఈ 5 ఏళ్ళు మేము ఏం చేస్తామంటే ప్రజలకు అర్థం కావాలి, ఎవరు మంచి ఎవరు చెడు. ఒక సామెత ఉంటుంది, ఉదయం పోతే రాత్రి అవుతుంది, రాత్రి పొంగని మళ్ళీ ఉదయం వస్తుంది. మళ్ళీ ఉదయం కూడా వస్తుంది కదా, రాత్రిలోనే అందరు ఉండరు. ఇప్పుడు మాకు చీకటి కాలం నడుస్తుంది, నడవనివ్వండి, మేము దీపం పట్టుకొని నడుస్తాం, వెతుక్కుంటూ మా బాట వెతుక్కుంటూ దీపం పట్టుకుని ఇదే చీకట్లో మేము వెళ్తాం. మా దారి ఏదో రోజు దొరుకుతుంది, మాకంటూ ఓ రోజు వస్తే ఆ రోజు మేము చెప్పుకుంటాం. ఇదే విషయంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటమికి ఎవరైతే ఈ కొత్తగా వచ్చిన ఓటర్లని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయిండ్రు, ఎందుకంటే మేము 80s కిడ్ కాబట్టి మాకు తెలుసు తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చిందో, కాంగ్రెస్ పరిపాలనలో మేము ఎంత సఫర్ అయినామో, మా మదర్ ఫాదర్ ఎంత సఫర్ అయినామో మాకు తెలుసు. నువ్వు 80s కిడ్ 90s కిడ్? 90s కిడ్. ఓకే, నేను 90s కిడ్ కాబట్టి నీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. కానీ ఎవరైతే ఈ తెలంగాణ ఉద్యమం ఎడ్యుకేషన్ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారో, అంటే తెలంగాణ ఉద్యమం చూడని కొత్త ఓటర్లు ఉన్నారో, వాళ్ళందరూ ఈ వాట్సాప్ రీల్స్ చూసి, లేకపోతే ఈ వాట్సాప్ సంబంధించిన జై శ్రీరామ్ అని చెప్పేసి, లేకపోతే 3 రంగుల జెండా బట్టి అని చెప్పేసి, వాళ్ళకి ఇదంతా కేసీఆర్ గారు చేసిన ఉద్యమం గురించి తెలియకపోవడం ఒక ఎత్తు. ఆ తర్వాత గతంలో ఏదైతే కాంగ్రెస్ చేసినటువంటి కాంగ్రెస్ పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రంలో పడ్డ కష్టాల గురించి చాలామంది తెలియకపోవడం వల్ల ఈరోజు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిండ్రు. ఇప్పుడు వాళ్ళని అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది, ఈరోజు తెలంగాణకి ఏం చేసిందని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మనలాంటి యువత మీద ఉంది. ఎట్లా ముందుకు పోతారు దాన్ని అన్న? ఇప్పుడు స్వాతంత్రం తెచ్చుకున్నామని తెలుసు, కానీ స్వతంత్రం కోసం ఎంత పోరాడినాం అనేది చాలా మందికి తెలియదు. ఎందుకంటే మనం పాఠ్య పుస్తకాల్లో ఉంది, సినిమాలు ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. అవును. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన త్యాగం కానీ, 14 ఏళ్ళ పోరాటం కానీ మళ్ళీ బీఆర్ఎస్ఏ చెప్పుకోవాలి. బీఆర్ఎస్ఏ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ప్రజలకు తెలుసు, యువతకు తీసుకెళ్ళాలి. ఎవరైతే 2001 తర్వాత పుట్టిన కిడ్స్ ఉంటారో, 21-22 ఇయర్స్ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళకు తెలియదు కేసీఆర్ సార్ ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇదే ఇప్పుడున్న కాంగ్రెస్ ఎన్ని అవమానాలు చేసింది. వాళ్ళకు ఇంకోటి మీకు తెలుసో లేదో, పల్లెటూరులో ఒకప్పుడు మేము పోతే భయపడుతుంటాం. పల్లెటూరులో పోనీకే కరెంట్ లేకుంటది, ఎక్కడ టీవీలు లేకుంటాయి, ఫ్యాన్లు లేకుంటే ఎందుకు ఉండాలని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి అక్కడ పోకుంటుంటిమి. ఈ కిడ్స్ కాక ఆ విషయం తెలియదు. ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి పోయి అన్ని అనుభవించిండ్రు. వీళ్ళు ఏంటంటే అభివృద్ధి ఫలాలు అనుభవించిండ్రు కాబట్టి గతం తెలియదు ఎన్ని కష్టాలు పడ్డామని. సో ఆ కష్టాన్ని ఎదిరించి బాగు చేసిన కేసీఆర్ గురించి కూడా మనం చెప్పుకోవాలన్నా. ఇప్పుడు 1969లో ఏం జరిగింది, తర్వాత ఎట్ల నీరు గారిపోయింది, అప్పుడు ఎందుకు అమ్ముడు పోయిండ్రు, తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు అమ్మేసిండ్రు, మరి చెన్నారెడ్డి గారు కావచ్చు, ఇంకో 10 మంది కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎందుకు అమ్మేసిండ్రు, తర్వాత కేసీఆర్ ఏం చేసిండ్రు, 14 ఏళ్ళు ఎవరితో పోరాడిండ్రు, ఎన్ని అవమానాలు తీసుకున్నా చెప్పే బాధ్యత ముఖ్యంగా మా బీఆర్ఎస్ మీద ఉంది, మా బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఉంది, మా నాయకుల మీద ఉంది. మేము ఖచ్చితంగా దాన్ని తీసుకుపోగలిగితేనే ఈ ఓట్లను గ్రాప్ చేసుకుంటాం. ఇప్పుడే కాదు, ఇంకో 5 ఏళ్ళ, ఇప్పుడు 15 ఏళ్ళ పిల్లలు ఇంకా 20 ఏళ్ళకి వస్తారు, అప్పుడు ఇంకా ఓటకు పెరుగుతుంది, ఇంకో 5 ఏళ్ళ ఎలక్షన్. సో యువతను టార్గెట్ చేసుకుంటూ పోవాలి. యువత ఏ మాధ్యమాన్ని ఎక్కువ చూస్తున్నారు? నాకు తెలిసినంత వరకు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎక్కువగా వాడేది ఈ కాలం యువత, యూట్యూబ్. వీటిని మెరుగుపరుచుకొని సార్ కేసీఆర్ గురించి చెప్తేనే, తెలంగాణ పార్టీ ఆవిర్భావ చరిత్ర చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది.